దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి దివ్య బలి పూజను యేసు హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. బాలక్రీస్తు జీవితంలో దేవుడు చేసిన మేలులకు మరియు మంచి ఉద్యోగాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు గోప కిరణ్ కుమార్ రెడ్డి, విజయరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిత్యము నిన్నే ఆరాధింతును ఆరాధన కార్యక్రమం ద్వారా 80 సంవత్సరాల అమలా ఆల్బర్ట్ రిపోర్ట్స్ నార్మల్ గా వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అమలా ఆల్బర్ట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక యాత్వికులను జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో చదువుకుంటున్న ఎల్ కిరణ్ కుమార్ని దేవుడు దీవించి మంచి చదువులు, జ్ఞానాన్ని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, ఎల్ మనోజ్ని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, పి దుర్గంబకి గుండెల నొప్పి నుండి త్వరగా స్వస్థతను దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా విజయ్, రాధికలను దేవుడు దీవించి చిన్నార బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని, అంతో నమ్మకు మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాన్ని దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, విజయ్కి కంటి చూపు దయచేయమని, ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కుమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఉట్కూరి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్, రాహుల్లను దేవుడు దీవించి త్వరలో పిఆర్ రావాలని, వారికి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, వారు తలంచిన ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విజయ, జార్జ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా స్వప్నాను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, అశోక్కి మారు మనసును ప్రసాదింపచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ వారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్, మోనాలను దేవుడు దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ, అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతారెడ్డి, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రెజినా, రాణి, వసంతరావులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి
దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్సీ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి నాథ్ కుమార్, జి కీర్తులను దేవుడు దీవించి గర్భఫలం దయచేయమని, నాథ్ కుమార్కి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జి నాథ్ కుమార్, కీర్తి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి, పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి, ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం, ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. ప్రభు, నీవు నా మొరవిందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులను ఆలింపుము. నన్ను నీ కంటి పాపవలే కాపాడుము. నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. 17వ కీర్తన 6-8 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలుల్లో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయును పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించునట్లు కృపచూపుము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండి భక్తిని దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనముల వరకు. నేను క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను, అసత్యము పలుకుటలేదు. నేను ఎంతగా విచారించుచున్నానో, నా హృదయ వేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మ యందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధులైన నా ప్రజల కొరకై నేను దేవునిచే శంపింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండెడిది. దేవుడు ఎన్నుకొనిన ఇజ్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసుకొని వారికి ధర్మశాస్త్రము నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆమెన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మధురం నీ పలుకే అమరం నా త్రోవకు వెలుగు నీ వాక్యము మధురం నీ పలుకే అమరం నా త్రోవకు వెలుగు నీ వాక్యము హల్లెలూయా 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 రక్షణను కోరువారు నిన్ను చేరాలి జీవపు వాక్కులను కోరుకోవాలి రక్షణను కోరువారు నిన్ను చేరాలి జీవపు వాక్కులను కోరుకోవాలి విలువైన మార్గమును నిర్మించాలి విలువైన మార్గమును నిర్మించాలి ఫలించు వాక్కుతో పోషించు దేవా ఫలించు వాక్కుతో పోషించు దేవా హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6వ వచనం వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిచయుల అధికారుల్లో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. అప్పుడు జలాధర రోగ పీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చెను. విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మమా కాదా అని యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిచయులను ప్రశ్నించెను. దానికి వారు ప్రత్యుత్తరమియ్యక మిన్నకుండిరి. అప్పుడు ఆయన రోగిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి వారితో, మీ కుమారుడు గాని మీ ఎద్దు గాని బావిలో పడినప్పుడు విశ్రాంతి దినమైనను వెంటనే దానిని బయటకు తీయని వారు మీలో ఎవరైనా ఉన్నారా అని అడిగెను. వారు అందుకు సమాధానమియ్యచాలకపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. అక్టోబర్ మాసము 31వ తారీఖు అనగా ఆఖరి రోజులో మనం ప్రవేశించాం. గడిచిన మాసమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ నూతన మాసములో ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే గమనించండి ప్రియ సహోదరులారా, నవంబర్ మాసమంతా కూడా మరణించిన వారి ఆత్మల కొరకు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పించే సమయము, ప్రత్యేకంగా వారి ఆత్మల విశ్రాంతికై ప్రార్థించేటువంటి సమయము. కాబట్టి ఈ యొక్క నెలంతా కూడా మరియ తల్లితో మనం ప్రయాణం చేశాం. ఈ యొక్క రాబోయే ఈ నెలంతా కూడా మన కుటుంబంలో మరణించినటువంటి ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి, ప్రత్యేకమైన దివ్య పూజా బలులు సమర్పించమని తల్లి తిరుసభ మనందరి నుండి కూడా కోరుతూ ఉంది.
కాబట్టి ఈ అవకాశాన్ని అందరం కూడా వినియోగించుకుని మరి మన జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి మనందరినీ ఈ స్థాయికి చేర్చినటువంటి మన తల్లిదండ్రులు మన తోబుట్టువుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుని ఒకరోజు ఒక పరిచయుడు విశ్రాంతి దినమున భోజనానికి ఆహ్వానించాడు. ఆ సమయంలో ఒక జలోదర రోగ పీడితుడు ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరచండి అని అడుగుతూ ఉన్నప్పుడు, బ్రతిమాలుతూ ఉన్నప్పుడు ఆ రోగ పీడితుని ప్రజలందరికీ చూపిస్తూ పరిచయులను అడుగుతూ ఉన్నాడు. ఇదిగో విశ్రాంతి దినమున ఈ రోగ పీడితుని తాకి స్వస్థపరచటము న్యాయమా అన్యాయమా అని అడిగినప్పుడు వారెవ్వరూ కూడా మాట్లాడలేదు. కానీ ప్రియ సహోదరులారా, మానవత్వముతో ఉన్నటువంటి ప్రభు బాధల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని కాచి కాపాడడానికి వచ్చినటువంటి ప్రభు తన ముందు ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటే చూడలేక ఉండలేకపోయాడు. అందుకనే ప్రియ సహోదరులారా, ఆ రోగిని తాకి స్వస్థపరిచి ఈ విధంగా అంటూ ఉన్నాడు, విశ్రాంతి దినమున మీ యొక్క ఎద్దు కానీ ఒక మనిషి కానీ బావిలో పడిపోతే మరణావస్థలో ఉంటే అది చూసినటువంటి మీరు ఆ వ్యక్తిని కానీ ఆ ఎద్దుని కానీ రక్షింపకుండా ఉండగలుగుతారా అని వారందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, యూదులు ధర్మశాస్త్ర బోధకులు పరిచయులందరూ కూడా ధర్మశాస్త్రానికి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క కట్టడలను పాటించడానికి ప్రయత్నం చేస్తారు. వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వారిలో మానవత్వం లేదు, వారిలో ప్రేమ లేదు, వారిలో ఇతరుల పట్ల సేవాభావం లేదు. ఉన్నది ఉన్నట్లుగా పాటించటమే వాళ్ళ ధర్మముగా భావిస్తూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించటం కాదు, మీలో మానవత్వం ఉండాలి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్లో మానవత్వం లేకపోతే ఆ రూల్స్ ఆ కట్టడలు ఆ సాంప్రదాయాల మూలంగా ఉపయోగం లేదు అని ప్రభు చాలా తేటతెల్లముగా వారికి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఏ రూలు కూడా బాధల్లో ఉన్న వారిని ఆదుకోకుండా ఉండవద్దు అని చెప్పదు. ఏ చట్టము ఏ ఆచారము కూడా ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్న వారి దగ్గరికి సహాయం చేయవద్దని చెప్పదు. దేవుని యొక్క ఉద్దేశము బాధల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో ఉన్న వారిని కాచి కాపాడడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలాసార్లు మనము సాంప్రదాయాలను పట్టించుకుంటూ ఈ లోక కట్టడలను పట్టించుకుంటూ ఆపదలో ఉన్న వారిని శ్రమల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి వెనుకంజ వేస్తూ ఉంటాం. ఏదైనా ఒక మంచి పని చేయడానికి 100 సార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మంగళవారం కదా, ఈరోజు శనివారం కదా, లేకపోతే ఒక పిల్లి ఎదురొచ్చింది కదా, లేకపోతే మనకిష్టం లేనటువంటి ఒక వ్యక్తి ఎదురొచ్చాడు కదా అని అనేక విధాలుగా మనం చేసే మంచి పనిని ఆపివేస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, అన్ని రోజులు మంచివే. మంచి పని చేయడానికి ఏ రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం లేదు. బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఏ చట్టము కూడా అడ్డు రాకూడదు అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ లోక సాంప్రదాయాలను గుర్తించాలి, గౌరవించాలి. దానికంటే మిన్నగా ఆ సాంప్రదాయాలలో మనం పాటించే ఆచారాలలో మానవత్వం ఉండాలి, దయా కనికరం ఉండాలి, ఇతరుల పట్ల ప్రేమ ఉండాలి. అది అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడే అది నిజమైనటువంటి ఆచారము, అది నిజమైనటువంటి కట్టుబాటు, అది నిజమైనటువంటి పద్ధతిగా మనం భావించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు ఈ మూఢనమ్మకాలను మనం దృష్టిలో పెట్టుకుని మంచి పనులు చేయకుండా ఆపేసినటువంటి సందర్భాలలో, ఇతరులకు సహాయం చేయలేనటువంటి సందర్భాలలో దేవుని క్షమించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క శుభవార్తను బట్టి మీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ప్రతి రూల్లోనూ ప్రతి రెగ్యులేషన్లోనూ మానవత్వం ఉండాలి, అది అందరికీ ఉపయోగపడాలి. అప్పుడే అది నిజమైనటువంటి ఆచారం అని మీరు మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రమయ్యా. ప్రభా, ఈరోజు మేమందరము కూడా మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించమని, మీ మీద ఆధారపడి వెలుగు బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న
ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఎవరైతే పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా దివ్య పూజా బలిలో పాలు పంచుకునే బిడ్డలందరినీ కూడా దీవించమని, ఈ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉన్నారో ఈ బిడ్డలందరినీ కూడా చల్లగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని, మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరిన బిడ్డలందరినీ దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలను, వెళ్ళబోతున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, ఇక్కడున్నటువంటి బిడ్డలకు, యవనస్తులకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. ఆసుపత్రిలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. అనేక సమస్యల్లో ఉన్న వారందరినీ కూడా దీవించి కాచి కాపాడమని, ఈ దివ్య పూజా బలి ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరమైనటువంటి దీవెనల వర్షాన్ని కుమ్మరించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయములను మాకు దయచేయుము. మమ్ము పవిత్రీకరించి నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని బడయుదుము గాక. మేము నిర్వహించు పరమ రహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పరిపాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నారు. కావున మేము దూతల దళముతో నేకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి అప్పద్రాక్ష రూపాలలో మనందరి ముందు ప్రత్యక్షమయ్యే సమయం అది. ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ వ్యాధితో బాధపడుతున్నారో విశ్వాసంతో ప్రార్థించండి. ఆ గొప్ప దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప
విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకునే బిడ్డలందరినీ దీవించమని, వారి కుటుంబాలను దీవించమని, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ స్వార్థ పరిచర్య అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి, వారి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యముతో, బాధలతో, సమస్యలతో, బంధకాలలో, అనేక రకరకాల సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. మరి ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయం తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళ మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
మనందరి పాపములు పరిహరించి కాచి కాపాడుతున్న ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యమును దయచేయును గాక. ఆమేన్. ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. పరలోక రాజ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకు సగిన ఈ భోజం స్వీకరించుమా, శుద్ధి నొందుమా. మనకు సగిన ఈ భోజం స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. మనిషి కుమారుడు మానవాళి రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలములను పొందుచున్నాము దేవా. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించు వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మేరీ మాత, అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం